సోను. హా నానా, ఎండగా ఉంది. పద ఇక. చాలా ఆలస్యమైంది. ఇంటికి వెళ్దాం. ఇక నా వల్ల కావడం లేదు. నేను చెప్పాను కదా నాన్న మీతో, మీరుండండి నేను చేస్తానని ఒక్కడినే. కానీ నువ్వు ఒక్కడే కష్టపడుతూ ఉంటే నేను ఎలా చూడను? ఇంత పెద్ద పొలం ఒక్కడివి ఎలా కష్టపడతావు? ఇద్దరం కలిసి చేసుకున్నాం తర్వాత. సరే నువ్వు ఇంటికి వెళ్ళు నాన్న, నేను చూస్తాను ఇక్కడ పని. లేదు, నువ్వు పద నాతో. ఏదో ఒకటి తిని సాయంత్రం వద్దాం. కానీ నాన్న, చీకటి పడితే ఒకవేళ మీరెళ్ళండి, నేను వస్తాను, పర్లేదు. రేపంతం పట్టకు, పద నాతో. ఈరోజు సెలవు అనుకోపోని. నానా, రైతుకు సెలవు అంటూ ఏమి ఉండదు. నేను చెప్పాను కదా, ఈరోజు సెలవు. పద ఇక నాతో పాటు. చెప్పింది విను. ఈ కథ ఒక చిన్న రైతు కుటుంబంది. కిషన్ తన భార్య బిడ్డలతో ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. గ్రామంలోని జనాభా పెద్దగా ఉండదు. అందుకే అందరి ఇల్లు దూర దూరంగా ఉంటాయి. కిషన్ ఇల్లు కూడా తన పెద్ద పొలం మధ్యలో ఉన్న కొద్ది స్థలంలో కట్టుకున్నాడు. వాళ్ళు ఇంటికి చేరుకున్నాక, వచ్చారా ఇద్దరు? రండి, నేను భోజనం వడ్డిస్తాను. ఇంతకీ పొలం పని పూర్తయిందా? ఎక్కడమ్మా, అవ్వలేదు. నాని వాళ్ళ సెలవు నన్ను కూడా లాక్కొచ్చేసాడు. తనతో తప్పక నేను రావాల్సి వచ్చింది. సెలవా? అంటే గంగా, బయటికెళ్ళి చూడు ఎంత తీవ్రమైన ఎండో. ఒకవేళ ఎండ దెబ్బ తగిలితే సరే, మోన ఏది, కలిసి భోంచేద్దాం. తను బావి నుండి నీళ్లు తేవడానికి వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పాను మీతో ఒక కుళాయి పెట్టించండి అని. అమ్మా, ఇప్పుడు మోన పాపం ఎంత దూరం నుంచి వాళ్ళు వెళ్ళి మంచినీళ్ళు మోసుకొస్తారు. అయితే ఏమైంది బాబు? మీ ఇద్దరు కూడా మా కోసం ఎంత కష్టపడుతున్నారో కదా. కానీ కుళాయి అయితే ఉండాలి కదా. సరిగ్గా చెప్పావు నువ్వు. సరే, ఈసారి పంట బాగా పండితే మొదట కుళాయి బిగిద్దాం. కిషన్ మాటలతో సోను సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు సోను అమ్మ సోను నాన్నతో అంటుంది, నేనొకటి మీతో చెప్పనా అండి? చెప్పు గంగా. ఏంటి? వీడి పెళ్లి చెయ్యాలా లేదా? చెయ్యాలిగా, అది ధూమ్ధామ్గా. వదిలే నాన్న, మనకున్న బాధలు చాలవా? మరో బాధ కొని తెచ్చుకోవాలా? భార్య బాధ కాదురా పిచ్చోడా, బాధ నుంచి బయటపడేసే మంత్రం అవుతుంది. చూడు, కోడలొస్తే మన అదృష్టం మారిపోతుంది. హా అన్నయ్య, అమ్మ సరిగ్గా చెప్తుంది. ఆ అమ్మాయి ఎలా చెబుతుందంటే, కోడలు రావడంతోనే ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురుస్తుంది అన్నట్లు. ముందు మనం కాస్త డబ్బు జమ చేసుకొని తర్వాత ఆలోచిద్దాం. అలా చాలా నెలలు గడిచాయి. కిషన్ పంట బాగా పండింది. ఈసారి పంట అమ్మగా చాలా డబ్బు కూడా వచ్చింది. మాట ఇచ్చినట్లే కిషన్ ముందుగా ఇంట్లో హ్యాండ్ పంప్ పెట్టించాడు. దాంతో అందరూ ఆనందించారు. ఇక ఆనాటి సాయంత్రం, ఎంత తీయగా ఉన్నాయి ఈ నీళ్లు! మీ పని చాలా బాగుంది. ఇక వినండి, ఇంకేదైనా పెద్ద ఖర్చు తగిలే లోపు సోను పెళ్లి కూడా చేయండి. అలాగే వాళ్ళకి ఒక గది కూడా ఏర్పాటు చేయండి. లేదు మా, ఇప్పుడైతే. నోరు మోయి, నువ్వు చెప్పావుగా ముందు కులాయి తర్వాత కోడలని. అదిగో అయిపోయింది కులాయి, ఇక నువ్వేం మాట్లాడొద్దు. అమ్మ మాటలకు సోను సైలెంట్ అయ్యాడు. ఇక ఆ రోజు నుంచి గంగా, కిషన్ సోను కోసం అమ్మాయిని చూడటం మొదలు పెడతారు. ఆ తర్వాత, ఏమైందమ్మా, ఏదైనా కుదిరిందా? కుదిరింది. నాకైతే అమ్మాయి భలే ఉంది. రాధిక తన పేరు. చదువులో కూడా తెలివైంది. కానీ ఏంటమ్మా? తన తండ్రి ఆరోగ్యం బాగుండదు. ఆమెకు అమ్మ కూడా లేదు. కానీ నాకు ఆమె బాగా నచ్చింది. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో తెలుసా? నాకైతే చాలా అర్థం చేసుకునే అమ్మాయి కూడా అనిపిస్తుంది. నువ్వు పెళ్లికి సిద్ధం అవ్వు నాన్నయ్య. కొద్ది రోజుల తర్వాత సోను పెళ్లి రాధికతో అవుతుంది. రాధిక అత్తారింటికి వస్తూనే ఇంటి పనులన్నీ చక్కదిద్దుతుంది. ఆ చిన్న కుటుంబంలో ఆనందాలే ఆనందాలయ్యాయి. తరువాత ఒకరోజు, అత్తయ్య, మనూరు చాలా చిన్నది. ఇక్కడ కొన్నిళ్లే కనిపిస్తున్నాయి. అవునమ్మా, మొదటి నుంచి ఈ ఊరంతే. ఒకరికొకరు పలకరించుకుంటారు. ఇక ఎక్కువగా ఒకరికొకరు ఉండరు. అందరూ వాళ్ళ పొలంలో పనులు చేసుకుంటూ బతికేస్తుంటారు. అత్తయ్య, ఆ హైవే ఎటువైపు వెళ్తుంది? ఇక్కడ ఢిల్లీ వైపు వెళ్తుందమ్మా. మీరు వెళ్ళారా ఢిల్లీ ఎప్పుడైనా? ఒక్కసారి మీ మామయ్య నా వైద్యం కోసం తీసుకెళ్లాడు. చాలా బాగుంటుంది రూటు. బస్సు డ్రైవర్ సర్రమని వెళ్ళిపోయాడు. అంటే ఢిల్లీ పెద్ద దూరమేం కాదు ఇక్కడి నుంచి. కానీ నువ్వెందుకు అలా అడుగుతున్నావు? అలా ఏం లేదు, ఊరికే. గంగకి అర్థం అవ్వలేదు అసలు తన కోడలు మనసులో ఏం పెట్టుకుని అలా అడుగుతుందా అని. అలా కాలం గడుస్తూ పోతుంది. ఒకరోజు సోను, కిషన్ తలలో పట్టుకొని కూర్చున్నారు. అప్పుడు రాధిక టీ తీసుకొని వస్తుంది. ఏమైంది మావయ్య, ఏదైనా ఇబ్బందా? అమ్మా, ఈసారి పెద్ద విపత్తే వచ్చి పడింది. వర్షం లేదు, పంటేమో ఎండిపోతోంది. పాపం సోను బకెట్లతో పంట తడుపుతూ ఉన్నాడు. కనీసం మన కుటుంబానికి సరిపడ పంట పండినా చాలమ్మా తినడానికి. ఏమిటో ఈ కర్మ, దేవుడు దయ చూపాలి. కానీ పోయిన ఏడాది బాగా వర్షం పడింది.
ఆ రాధిక, ఆ వర్షానికి సగం పంట కొట్టుకుపోయింది. రైతుకి ఎప్పుడు ఇదే సమస్య. వర్షం తగ్గినా పెరిగినా బాధ మాత్రం తప్పదు. రైతుకి ఈ శిక్ష ఎందుకో. దేవుడా, మున్ముందేం జరుగుతుందో. మోనాకు పెళ్లి చేయాలి, డబ్బు జమ చేయాలి, లేకపోతే ఏమవుతుందో అంతా. నమ్మకం పెట్టుకో గంగా, అంతా మంచి జరుగుతుంది. తమ కుటుంబాన్ని బాధలో చూసిన రాధిక్ కూడా బాధపడింది. ఆమె తన కుటుంబానికి సాయం చేయాలని ఆలోచిస్తుంది. అప్పుడు మావయ్య, ఒకటి చెప్పాలి మీకు. చెప్పమ్మా, ఏంటి విషయం? మోనా పెళ్లికి ఎంత డబ్బు కావాలి మీకు? ఎందుకమ్మా ఎందుకలా అడుగుతున్నావు? చెప్పండి ముందు మావయ్య. కనీసం 5 లక్షలు కావాలమ్మా. 3 లక్షలైతే బ్యాంకులో ఉన్నాయి. మిగతా 2 లక్షలు సర్దుబాటు చేయాలి. ఎలా చేయాలో తెలియడం లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీకు సరే అనిపిస్తే చెయ్యొచ్చు. చెప్పు రాధిక, ఏంటది? చూడండి, ఈ రోజుల్లో పట్నం వాళ్ళకి ఫామ్ హౌస్ వెడ్డింగ్స్ పార్టీస్ బాగా నచ్చుతున్నాయి. మన పొలం హైవేలో ఉంది. ఢిల్లీ కూడా పెద్ద దూరమే లేదు. మన పొలం నుంచి హైవే వరకు కల దారిని మనం బాగు చేసుకుని కర్రలతో ఫెన్సింగ్ గోడ కట్టుకొని కొన్ని మంచాలు అందంగా సిద్ధం చేసి ఒక మంచి పేరు చూసి బోర్డు పెట్టుకుందాము. ఏమంటారు? అమ్మా రాధిక, నాకు నీ కొన్ని మాటలు కొంత అర్థమవుతున్నాయి. కానీ వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? బ్యాంకులోని 3 లక్షలు మనకు ఉపయోగపడతాయండి. ఆపై కలిసి వస్తే మోనా పెళ్లి ఇంకా ధూమ్ధామ్గా చేయొచ్చు కదా. నాకు ఈ ఐడియా బాగుందనిపిస్తుంది. మరుసటి రోజు నుంచి రాధిక కుటుంబం ఆమె చెప్పినట్టుగానే పనిలో పడ్డారు. హైవే నుంచి పొలం దాకా మంచి దారి వేశారు. కర్రలతో పొలానికి గోడ కట్టారు. పొలం బాగా క్లీన్ చేసి దానిలో కాస్త గడ్డి పెంచి లాన్లా చేసి అందులో మంచి మంచి మంచాలు వేసుంచారు. ఆపై పొలం మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న కాటేజీలు వేశారు. పూర్తి కుటుంబం అంతా చాలా కష్టపడ్డారు దానికోసం. తర్వాత ఒకరోజు, హలో, నా పేరు రాహుల్. ఢిల్లీ నుంచి వచ్చాను. ఈ రిసార్ట్ మొదటిసారి చూస్తున్నాను. ఎల్లుండి పార్టీకి ఖాళీ ఉందా స్పేస్? ఉందండి. ఏం ఫంక్షన్? నా కొడుకు బర్త్డే. క్యాటరింగ్ అవి నేను చూసుకుంటాను. కేవలం నాకు స్థలం నచ్చింది. నా బడ్జెట్ 20,000. మీకు ఓకేనా? సరే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి 10,000 అడ్వాన్స్ తీసుకోండి. రాధిక ప్లాన్ పనిచేస్తుంది. 2 రోజుల తర్వాత రాహుల్ తన కొడుకు బర్త్డే బాగా జరుపుకున్నాడు. రాధిక ఆమె కుటుంబం పొలాన్ని పూర్తిగా బెలూన్స్ తో దీపాలతో అలంకరించారు. అలా రోజు రోజుకి గంగా రిసార్ట్ గురించి జనాలందరికీ తెలిసి జనాలు వస్తూ ఉన్నారు. రాధిక ఆమె కుటుంబానికి పనిలో తీరికే దొరకడం లేదు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, అన్నా, త్వరగా వంటలు సిద్ధం చేయండి. పెళ్లి భారత్ రానుంది. ఓకే మేడం, ఇప్పుడే సిద్ధం చేస్తాం. ఓహో మోనా, ఇంకా తయారవలేదా? మోనా మోనా రామ్మా. చూడు రాధిక, నీ ఆడపడుచుని. మా ఆడపడుచుకేం దేవకన్య కంటే తక్కువేం కాదు. అంతా నీ వల్లే వదినా. నా వల్ల కాదు, మన వల్ల. ఇంకా నీ మొదటి బిడ్డ మొదటి బర్త్డే కోసం ఇప్పుడే బుకింగ్ చేసుకో ఈ రిసార్ట్ లో. ఎవరికి తెలుసు అప్పుడు స్పేస్ ఖాళీగా ఉంటుందో లేదో. అత్తవారిల్లు ప్రతి అమ్మాయి కల. ఇక అత్తవారి ఇంట్లో గడిపిన మొదటి రోజు ప్రతి అమ్మాయికి గుర్తుంటుంది. అలాంటి ఒక కథ కరిష్మాది. ఆమెకు అత్తవారింట్లో అది మొదటి రోజు. కొత్త వధువు కరిష్మా ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఇలా ఆలోచిస్తుంటుంది. అయ్యో రామచంద్ర, ఉదయం 5 అయిందే. నేనేమో ఇంకా పడుకునే ఉన్నాను. త్వరగా లేచి స్నానం చేసేస్తాను. కరిష్మా త్వరగా స్నానం చేసి బయటికి వస్తుంది. పూజ చేసి కిచెన్లోకి వెళ్తుంది. అరే, ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. ఇప్పుడు కిచెన్లో నుండి ఈ శబ్దాలేంటి? ఏదైనా దొంగ పడ్డాడా ఏంటి? దొంగ దొంగ! పాపం కరిష్మా కిచెన్లో టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. కానీ అత్తగారి అరుపులు విని ఆమె భయపడి త్వరగా బయటికి వచ్చి ఇలా అంటుంది. దొంగనా? ఎక్కడత్తయ్యా? త్వరగా చెప్పండి. నేను ఇప్పుడే కర్రతో వాణ్ణి చితక్కొడతాను. కిచెన్లోనే. కిచెన్లో దొంగ ఉన్నాడు. అక్కడి నుండి రకరకాల శబ్దాలు వస్తున్నాయి. కానీ కిచెన్లో నేనే ఉన్నానత్తయ్యా. అక్కడెవరూ లేరే. అవునా? అది నువ్వేనా? నేనేదో శబ్దాలు విని ఏదో అనుకున్నాను. పెళ్లి జరిగిన ఇంట్లో ఎవరో దొంగతనం చేద్దామని వచ్చాడనుకున్నానే. కానీ కోడలా, నువ్వింత పొద్దున్నే లేచి వంటగదిలో ఏం చేస్తున్నావు? అందరి కోసం నేను టిఫిన్ చేస్తున్నానత్తయ్యా. అరే, ఇంత పొద్దున్నేనా? రోజంతా ఉంది కదా, తర్వాత చేసుకోవచ్చులే. ముందు నువ్వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. పెళ్లి పనుల్లో అలసిపోయి ఉంటావు. వెళ్ళు నాన్న, వెళ్ళు. ఇవాళింకా మొదటి రోజే కదా. ఓ దేవుడా, ఎంత మంచి అత్తగారు దొరికిందో నాకు. నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. మా అమ్మ అయితే సూర్యుడు రాకముందే, సూర్యుడు ఎప్పుడో వచ్చేశాడు, సగం రోజు కూడా అయిపోయింది, ఇంకెప్పుడు లేస్తావే అని త్వరగా నిద్ర లేపేసేది.
ఇక్కడైతే సూర్యుడు వచ్చాక కూడా అత్తయ్య నన్ను పడుకో పడుకో అంటుంది. కరిష్మా ఆనందంగా నిశ్చింతగా నిద్రపోవడానికి వెళ్తుంది. అలా నిద్రపోయి చాలా లేట్ అవుతుంది. అప్పుడే సోఫాలో కూర్చుని ఆమె అత్తయ్య మరియు వాళ్ళ అక్క మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, నిద్రపోతున్న నీ కోడల్ని చూడ్డానికే వచ్చానా ఏంటే? ఓహో, ఇవాళ రేపు కోడళ్ళైతే నెత్తిపైకి కూర్చుంటున్నారు. అత్తారింట్లో భయంతో ఉండడానికి మనలా కాదు కదా. అక్కడే వెనక నుండి రజత్ వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు. అతని భార్యని అవమానించడం విని అతను వాళ్ళ మాటల్ని కప్పిపుచ్చుకుంటూ ఇలా అంటాడు. తను ఎప్పుడో నిద్ర లేచింది పెద్దమ్మ. బట్టలు మడతపెడుతుంది. రూమ్ అంతా గందరగోళంగా ఉంది కదా బట్టలతో. మీకు తెలుసు కదా పెళ్లి జరిగిన ఇంట్లో ఎంత పని ఉంటుందో. రజత్ త్వరగా తన రూంలోకి వెళ్ళి కరిష్మాని లేపుతూ ఇలా అంటాడు. కరిష్మా డార్లింగ్, లెగ్గు బేబీ, త్వరగా లేచి స్నానం చేయి. రిలేటివ్స్ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఏమండి, నేను ఉదయం 5 గంటలకే లేచి స్నానం చేసి పూజ చేసి టిఫిన్ తయారు చేసేసాను. కానీ అత్తయ్య వెళ్ళి పడుకోమన్నారండి. అరే నా కొత్త పెళ్ళామా, నువ్వు ఉదయం 5 గంటలకే లేచావా? నాకు నిద్రపోయిందండి. చెప్పండి, ఏదైనా చెప్పాలా మీరు? రజత్ కరిష్మాతో జరిగిందంతా చెప్పి ఇలా అంటాడు. నాకు అస్సలు నచ్చదు ఎవరైనా నా ముందే నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే. పద, త్వరగా రెడీ అయిపో, బయటికి వచ్చేయి. అలా అని రజత్ బయటికి వెళ్ళిపోతాడు. ఓఫో, ఇదేంటి? నిన్నటి వరకు నన్ను ఆశీర్వదించే బంధువులు ఇవాళ ఒక్కరోజులో నేను బయటికి రాకముందే నా గురించి చాడీలు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత కరిష్మా రెడీ అయ్యి బయటికి వచ్చి వాళ్ళని ఇలా అడుగుతుంది. పెద్దత్తయ్య గారు, మీరు టిఫిన్ చేశారా? కోడలా, నువ్వు టిఫిన్ పెట్టకపోతే మేము ఆకలితోనే ఉంటామా ఏంటి? టైం ఎంతైందో చూసావా? అప్పుడే అక్కడికి సరోజ వస్తుంది. ఈ పిల్ల ఉదయం 5ంటికే లేచి స్నానం చేసి పూజ చేసి అందరికీ టిఫిన్ తయారు చేసేసింది. మరీ ఉదయమే లేచిందని నేనే తనని వెళ్ళి పడుకోమన్నాను. ఓ అక్క, కోడళ్ళని ఎంత తొక్కి పెడితే అంత గుప్పెట్లో ఉంటారు. కొంచెమైనా చనువు ఇచ్చినా చేతుల్లో నుండి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎలాంటి బంధువులో? కోడలికి మొదటి రోజు తనకి ఆశీర్వాదం ఇవ్వడం మానేసి గుప్పెట్లో పెట్టుకోవడం గురించి మాట్లాడుకుంటున్నారు. నేనేమైనా జంతువునా నన్ను బంధించడానికి? కరిష్మా అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి ఒక గొంతు వినిపిస్తుంది. వదినా, త్వరగా పదండి, మీ సూట్ కేస్ తీసి చూపించండి. మా కోసం ఏం తెచ్చారో చూపించండి వదినా. పద, చూపిస్తా. నీ రూమ్కెందుకు? నువ్వే నీ సూట్ కేస్ని ఇక్కడికి తీసుకురా. ఇక్కడికి తెచ్చే అవసరమేంటక్కా? కరిష్మా, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసే వెళ్ళు. అవునమ్మా, అలా ఎలా? ఆడపడుచుకి తన ఇష్టమైన సామాన్లు తీసుకునే పూర్తి హక్కు ఉంది. నాకు ఏది నచ్చితే అది తీసుకుంటా. అబ్బో, మీ అమ్మ ఏమైనా మాకు నచ్చింది ఇచ్చిందా ఏంటి? నీకు నచ్చినట్టు నువ్వే తీసుకోవడానికి. ఇలా మాట్లాడుతున్నారేంటి మీరు? మీరైతే నాకు చాలా ఇష్టమైన కాస్ట్లీ శారీపై చేయి వేశారు. నేను మీకు ఇవ్వనని కూడా చెప్పలేకపోయాను. పాపం కరిష్మా భారీ సూట్ కేస్ ఎత్తుకుని హాల్లోకి వస్తుంది. ఇక తన సూట్ కేస్ని ఓపెన్ చేయగానే కరిష్మా ఫేవరెట్ శారీని తన ఆడపడుచు తాన్యా తీసుకుంటుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యో, అదైతే నా ఫేవరెట్ శారీయే. సరే అయితే నేను ఇక బయలుదేరుతాను. కానీ వెళ్లే ముందు కొత్త కోడల చేత్తో ఏదైనా స్వీట్ తినేసి వెళ్దామని ఆలోచిస్తున్నా. తప్పకుండా అత్తయ్య, మీరు కూర్చోండి. నేనిప్పుడే మీ అందరి కోసం హల్వా చేసి తీసుకొస్తా. హల్వా కాదు వదినా, మా దగ్గర కోడళ్ళు ఖీర్ చేశారు. మీరు కూడా అదే చెయ్యాలి. ఖీరా? కరిష్మా వాళ్ళమ్మ స్వీట్స్లో తనకి హల్వా చేయడం నేర్పిస్తుంది. అది కూడా తన పెళ్లికి వారం ముందే నేర్చుకుంటుంది. దేవుడా, నేనేమో అమ్మ దగ్గర వారమంతా హల్వా చేయడం నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు ఖీర్ ఎలా చేస్తారో నాకు రాదు. ఓ పని చేద్దాం, హల్వా రెసిపీని ఖీర్లా వాడతాను. కొద్దిసేపట్లో కరిష్మా ఖీర్ తీసుకుని వస్తుంది. ఈ స్వీట్ నుంచి మంచి వాసనే వస్తుంది. కానీ పాలల్లో కొంచెం అన్నం సరిగ్గా మిక్స్ అవ్వలేదు. ఎదుగో కోడలా, నీకు నా నుండి ఒక గిఫ్ట్. పెద్దత్తయ్య గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తుంది. చిన్నత్తయ్య కూడా తనకి గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇస్తుంది. మీరందరూ నా కోడల్ని అర్థం చేసుకున్నారు. అదే చాలు మాకు. ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? తను నీ కోడలు మాత్రమే కాదు, మా కోడలు కూడా. తనపై నీకు ఎంత చనువుందో మాకు కూడా అంతే చనువుంది. కోడలా, నువ్వు అలసిపోయి ఉంటావు. వెళ్ళు, నీ రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకో. కరిష్మా వాళ్ళందరి కాళ్ళు మొక్కి రూంలోకి వెళ్ళిపోతుంది. ఇవాళ సాయంత్రం కరిష్మా తల్లిదండ్రులు వస్తున్నారు. చూద్దాం ఏం తెస్తారో.
మీ వాళ్ళొచ్చినట్టే వాళ్ళు కూడా ఖాళీ చేతులతోనే వస్తారు. ఇంకేం తెస్తారు? మరి నేను ట్రక్కుతో సామాన్లు నింపుకొనొచ్చింది మీకు గుర్తులేదా? ఇక నేను వెళ్తాను. మీ వదిన మరదళ్ళైతే పెళ్ళైన 30 ఏళ్ల వరకు కూడా గొడవలు పడుతూనే ఉన్నారు. నేను కూడా వెళ్తాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రానికి కరిష్మా తల్లిదండ్రులు తన అత్తారింటికి వస్తారు. రండి రండి అన్నయ్య గారు, వదిన గారు. ఎలా ఉన్నారు వదిన గారు? నేను సాయంత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడుంది నా బంగారు తల్లి? తను తయారవుతుంది. అయినా ఆ సాయంత్రం వరకు ఎందుకు వెయిట్ చేయడం? ఇది మీ ఇల్లే, ముందే రావాల్సింది. అవుననుకోండి. అక్కడ కరిష్మా రజత్తో ఇలా అంటుంది. ఏమండి, శారీ వేసుకుని అమ్మా నాన్న ముందుకు వెళ్ళడానికి సిగ్గేస్తుంది. నేనెప్పుడూ వేసుకోలేదు కదా. ఇదిగో నీకోసం నేను డ్రెస్ తెచ్చాను, దీన్ని వేసుకో. నేను అమ్మతో మాట్లాడతాను. కరిష్మా డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి అందరి ముందుకి వస్తుంది. ఇదిగోండి వచ్చింది మా కోడలు. చూడండి డ్రెస్లో ఎంత ముద్దుగా ఉందో. కోడలా, నువ్వు డ్రెస్సులు కూడా వేసుకో, చాలా బాగుందే. ఆ తర్వాత కరిష్మాకి చాలా మంచిగా అనిపిస్తుంది. అత్తారింట్లో మొదటి రోజు తనకి తీపి జ్ఞాపకాలుంటాయి. ఇంత ప్రేమించే అత్తగారు, భర్త, ఆడపడుచులను చూసి తను చాలా ఆనందిస్తుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.